హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. మార్నింగే లేచి బయటైతే ముగ్గు ఈ విధంగా పెట్టేశాను. తర్వాత లోపల వరకు వస్తే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఫోటోకైతే పూలతో అలంకరించి, తర్వాత తులసమ్మను అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ముందు లోపల దేవుడికి పూజ చేసేసాను. మంచిగా అలంకరించుకున్నాను. ఈరోజైతే మాత్రం దండ అయితే గుచ్చేసి ఆసనం మీద వేసి మంచిగా పూలతో అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మామయ్యకి స్టంట్ వేశారనేసి చూడ్డానికి వెళ్ళాం అనమాట. అత్త అంటే డాడీ వాళ్ళ చెల్లి అనమాట. వాళ్ళ ఇంటి పక్కనే పోలమాంబ అమ్మవారి గుడి ఉందండి. ఎంత బాగున్నదో తెలుసా అండి. మీకు ఆల్రెడీ షార్ట్ నేను అప్లోడ్ చేశాను. చాలా లాంగ్ అండి వాళ్ళ హౌస్ మాత్రం. అంటే ఇప్పుడు చూసారా, మనకి స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ దాటి వెళ్ళాలన్నమాట. అత్త అదిగోటండి, పాపం బాగా వీక్ అయిపోయారండి. అంటే పేషెంట్ కింద చేయడం అంటే మాటలేంటండి, చాలా శ్రమతో కూడిన పని. తర్వాత ఏంటంటే చాలా వాళ్ళకి టైం టు టైం అన్నీ అరేంజ్ చేయాలి కదా. అక్కడ పాప కూర్చుందండి, అసలు హాయ్ చెప్పమని చెప్పడం లేదు. మేమైతే అమ్మవారి గుడికి వెళ్ళామండి. స్టీల్ ప్లాంట్ దాటిన తర్వాత సెక్టర్ 10 దాటిన తర్వాత ఉంటుందన్నమాట. మా అత్తమ్మ అందరికీ హాయ్ చెప్తున్నారు. దేశపతనపాలెం అనేసి చూసారా, ఇంటి పక్కనేనండి గుడి. అత్త దగ్గరే ఉంటాయంటే గుడి తాళాలు. చాలా బాగున్నారండి అమ్మవారు మాత్రం. పోలమాంబ అమ్మవారు ప్రతి ఇయరు ఈ తల్లి కంట పండగ చేస్తారటండి. ఈ అమ్మవారికి మనం ఏం కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందటండి. అది అది మామయ్య చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించిందనమాట. లోపలికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకున్నాం. ఎప్పుడు మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 2 అయిందండి. చాలా దూరం అండి దేశపతనపాలెం, బాగా లాంగ్ డిస్టెన్స్ అనమాట. మేమైతే వాళ్ళ ఇంట్లో కొంతసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. ఇదంతా ఇదంతా డాడీ చెప్తున్నారు, ఇదంతా సోలార్ అటండి. మనం సోలార్ పెట్టించుకుంటాం కదా, ఇప్పుడు చాలామంది ఈ సోలారే ప్రిఫర్ చేస్తున్నారు కదండి పవర్ కోసం. సో అదంతా నేను క్యాప్చర్ చేశాను. ఈ లోపేమో ఏరోప్లేన్ వస్తుంది. మేము ఏంటంటే అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది కదండి, నావల్ డాక్యార్డ్ వైపు నుంచి వచ్చేస్తున్నాం అనమాట. అంటే మాకు ఒక టౌన్లో కొంచెం పని ఉంది అనేసి మేమైతే ఇటు నుంచి వచ్చామన్నమాట. బాగా పొల్యూటెడ్, అంటే బాగా ఇండస్ట్రీస్ అవి ఉంటాయి కదండి, హెచ్పిసిఎల్, తర్వాత ఈ నావల్ డాక్యార్డ్, ఇవన్నీ దాటే వస్తాం అనమాట. చావుల మధం తర్వాత డాడీ అప్పుడు చెప్తున్నారు, డాడీ ఇక్కడ హార్బర్లో చేసేవారు. అప్పుడు చెప్తున్నారనమాట, ఇక్కడ కన్యమరియమ్మ తల్లి గుడి ఉంటుంది, ఇక్కడ ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు పండగ అనేసి డాడీ మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నారనమాట వెళ్తున్నంతసేపు. ఇది ఇదమ్మా, ఇది ఇదిరా, ఇది ఇదిరా. తర్వాత ఏంటో కన్వేయర్ బెల్ట్ ఏదో అని చెప్పారండి. అదంట చాలా పెద్దది ఉంటుందంట. తర్వాత పెద్ద పెద్ద ట్యాంక్స్లా ఉంటాయంట. మనకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే రీచ్ అయిపోయి అక్కడ బుక్స్ తీసుకుందామని వచ్చామండి. అక్కడ ఏంటంటే ఓల్డ్ బుక్స్ అమ్ముతారు కదండి, మనకి ఎక్కడంటే చౌట్రీ దాటిన తర్వాత అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది గాజుబాగ్ దగ్గర స్వీట్స్ తీసుకుంటామండి రెగ్యులర్గా ఎప్పుడైనా వెళ్తే మాత్రం. చాలా బాగుంటాయండి అక్కడ పీచ్ మిఠాయి అదిను. ఇది కాంప్లెక్స్ దగ్గర పెట్టారండి. తర్వాత ఇదేంటంటే స్వీట్ షాప్ చెప్పాను కదండి గాజువాక దగ్గర, పీచ్ మిఠాయి. తర్వాత అక్కడ ఫ్రెష్గా చేగోడీలు అవన్నీ చాలా బాగా వేస్తారనమాట. ఎప్పుడైనా అటుపక్క వెళ్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాము. సో అక్కడికి వెళ్ళాను, కొన్ని స్వీట్స్ అవి తీసుకుందామని. అత్త వాళ్ళకేమో ఫ్రూట్స్ కొన్నాము. అంటే మనం వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు కదా, పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్సే పట్టుకెళ్తే మంచిది కదండి స్వీట్స్ కన్నా. సో అత్త వాళ్ళకైతే ఫ్రూట్స్ తీసుకున్నాము, ఇక్కడే మేము స్వీట్స్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రెష్గా చాలా అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చెగోడీలు అవి చాలా వేడిగా అప్పుడే వేసినట్టున్నారు. మేమైతే యాక్చువల్గా పీచ్ మిఠాయి కోసం వెళ్ళాము, లూజ్ అమ్ముతారు, అది లేదంట. చాలా బాగుంటుందండి, వేరేది ఇచ్చి టేస్ట్ చేయమన్నారు. పోనీ అది అంటే కొంచెం తీసుకుందాం కదా అని తీసుకున్నాం అనమాట. అక్కడ అన్నీ చూసారు, అలా స్టీల్ వాటిలో పెట్టేసి మనకు అమ్ముతున్నారండి. బాగుంటుంది. అంటే స్వగృహ ఫుడ్స్ అండి ఇవి. గాజువాక దగ్గరే, పాత గాజువాక దగ్గర ఉంటుంది అనమాట. అన్నీ చూశానమాట. అక్కడ చెవిడీలు చాలా వేడిగా ఉన్నాయండి. అంటే అప్పుడే వేసి పెట్టినట్టున్నారు.
అక్కడైతే బాగుంటుంది, టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత మేమైతే తీసేసుకొని బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి ఇంకా రిటర్న్ రిటర్న్ మళ్ళీ ఇంటికొచ్చేస్తున్నామండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న అంటే లెంగ్తీ వీడియో పెట్టట్లేదు, చిన్నగానే పెడుతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.